హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ నీకోసం. రచయిత మోసిన్ గారు. కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా! నేను ఆర్ఫనేజ్ హోమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అమ్మా అంది కొంచెం భయంగా ఇవాన్షి. ఇప్పుడెందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలుసుకోవచ్చా? అడిగారు సూటిగా చూస్తూ విజయ్ గారు. ఈ ఆలోచన నాకెప్పటినుండో ఉందమ్మా. నిజంగా నేను హోమ్ నడపాలి అనుకుంటున్నా అంటుంది ఇవాన్షి. ఇప్పుడు ఇంత సడన్‌గా అంటే ఎలా కుదురుతుందే? అన్నారు వాళ్ళ అమ్మగారు. బాగా ఆలోచించే చెప్తున్నానమ్మా. రోడ్డు మీద చిన్న పిల్లలు తిండి లేక, ఉండడానికి నీడ లేకుండా ఉన్నారమ్మా. వాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. చదువుకోడానికి, ఉండడానికి ఒక హోమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అమ్మా అంటుంది ఇవాన్షి. నీ సాలరీ ఇంట్లో సరిపోతుంది కదా అమ్మా. నా సాలరీతో స్టార్ట్ చేద్దామమ్మా అంటుంది ఇవాన్షి. నేను కూడా పార్ట్నర్ అవుతాను ఓకేనా అన్నాడు అక్కడే డిస్కషన్ విన్న అయాన్. సడన్గా అటువైపు చూశారు ఇద్దరు. నువ్వా అడిగింది అర్థం కాక ఇవాన్షి. అవును స్వీటీ, నాకు కూడా ఆ ఆలోచనే ఉంది. అదేదో ఇద్దరం కలిసే పెడదాం అన్నాడు ఇవాన్షి పక్కన కూర్చుంటూ. నిజంగానా అడిగింది మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం. నిజంగా నిజం అన్నాడు తననే చూస్తూ. వాళ్ళ అమ్మ వైపు చూసింది తనేం చెప్తుందా అని ఇవాన్షి. అయాన్ని ఒక్కసారి చూసి ఓకే అని నవ్వారు విజయ్ గారు. థ్యాంక్స్ అమ్మా అంటూ వెళ్ళి హగ్ చేసుకుంది వాన్షి. అమ్మకి థ్యాంక్స్ ఏంటే పిచ్చిదానా అన్నారు వాళ్ళ అమ్మగారు. చాలా పనులున్నాయమ్మా, ప్లేస్ చూడాలి, బిల్డింగ్ కట్టాలి అంటుంటే. స్వీటీ, నాకు తెలిసిన ఒక ఇల్లుంది, అక్కడే స్టార్ట్ చేద్దాం అన్నాడు అయాన్. ఇల్లా అంది వాళ్ళ అమ్మని చూస్తూ ఇవాన్షి. మా అమ్మ వాళ్ళ ఇల్లుంది, అక్కడే పెట్టుకోండి అనగానే అలాగే అంటూ కొంచెం సేపు నార్మల్ థింగ్స్ మాట్లాడుకొని అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. ఫుల్ స్లీప్లో ఉన్నాడు అయాన్. అయాన్ని డిస్టర్బ్ చేస్తూ మోగుతోంది మొబైల్. ఎవరో చూడకుండా కాల్ కట్ చేసి మొబైల్ పక్కన పడేశాడు. మళ్ళీ మోగింది. లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఎక్కడున్నావు అయాన్ అన్నారు వాళ్ళ అమ్మగారు. ఇంట్లో ఉన్నానమ్మా అన్నాడు. ఎక్కడా, ఇవాన్షి వాళ్ళ ఇంట్లోనా అన్నారు వాళ్ళమ్మ. అమ్మా, ఏంటి కాల్ చేశావు అన్నాడు. ఏం లేదు నాన్న, నైట్ అంతా ఇంటికి రాకపోయేసరికి కాల్ చేశాను. నీ స్లీప్ని డిస్టర్బ్ చేశానా? సారీ నాన్న అన్నారు వాళ్ళ అమ్మగారు. అయ్యో అలా ఏం లేదమ్మా అన్నాడు. అలాగే నాన్న, పడుకో ఇక. ఓకే అమ్మా అంటూ కాల్ కట్ చేసి మళ్ళీ బెడ్ మీద పడుకున్నాడు అయాన్. 10 ఎకరాలు ఉన్న స్థలంలో 5 అంతస్తుల పెద్ద బిల్డింగ్. ఇంటికి ముందు 4 కార్లు, ఇంటి నిండా పనోళ్ళు. కానీ ఇంట్లో ఉండేది మాత్రం నలుగురే. పొద్దున్నే లేచి జిమ్ రూమ్లో జిమ్ చేస్తూ ఉన్నాడు. 7కి అయిపోవడంతో రూమ్ నుండి బయటికి వచ్చాడు. తను బయటికి రాగానే ఫ్రూట్ జ్యూస్ ఇచ్చింది పని మనిషి. ఆ గ్లాస్ తీసుకొని సిప్ చేస్తూ వెళ్ళాడు తన రూమ్లోకి ఇవాన్. నిన్న హాస్పిటల్కి వెళ్ళలేదంట, ఎక్కడికి వెళ్ళావు ఇవాన్ అంటూ వచ్చారు వాళ్ళ సవతి తల్లి దాక్షాయిని గారు. అది నా ఇష్టం. అదేంటి ఇవాన్ అలా మాట్లాడతావు? నేను మీ అమ్మని అనే మాట పూర్తి అవ్వకముందే లుక్, నా పర్సనల్ విషయాల్లో తలదూర్చొద్దు అన్నాడు కోపంగా. నేను అమ్మని ఇవాన్ అన్నారావిడ. నిన్ను కాదని మనలేదు కదా. ఇంకోసారి ఇలా నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి వస్తే బాగుండదు అని మొహం మీదే చెప్పేశాడు. దాక్షాయిని గారు కన్నీళ్లతో చూస్తూ వెళ్ళిపోయారు కిందికి. మాలతి, ఇవాన్కి టిఫిన్ రెడీ చేయి ఫాస్ట్గా అంటూ ఆర్డర్ వేసి వెళ్ళారు తన రూమ్కి. దాక్షాయిని గారు చెప్పినట్టుగానే టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది, అమ్మగారు టిఫిన్ రెడీ అంటూ చెప్పింది మాలతి. అలాగే, వెళ్ళి ఇవాన్ని పిలు అన్నారావిడ. అలాగే అమ్మగారు. ఇవాన్ బాబు, ఇవాన్ బాబు, టిఫిన్ రెడీ చేశాను, వచ్చి తినండి అని వెళ్ళి పిలిచింది మాలతి. అలాగే, వస్తాను, నువ్వెళ్ళు అన్నారు ఇవాన్. సరే బాబు అంటూ కిందికి వెళ్ళింది మాలతి. ఫిట్ బాడీ, కొంచెం కర్లీ హెయిర్, మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా ఉండే కళ్ళు, ఒత్తుగా ఉండే కనుబొమ్మలు. డాక్టర్ కాబట్టి కొంచెం తక్కువగా నార్మల్గా ఉండే షేవింగ్. టైట్ షర్ట్ నుండి కనిపించే తన కండలు ఎవరికైనా పిచ్చి ఎక్కించేలా ఉంటాడు ఇవాన్. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తింటూ మొబైల్ చూస్తున్నాడు.
ఇవాన్ ఇవాన్ అనగానే వెనక్కి తిరిగి చూశాడు. పోలీస్. అయినా కూడా తనని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు ఇవాన్. ఇవాన్ అని పిలుస్తుంటే వచ్చారు బయటికి దాక్షాయిని గారు. ఏమైంది అక్షిత్? వదినా, ఇవాన్ ఎక్కడా అనగానే టిఫిన్ చేస్తున్నాడు. ఏమైంది అలా మొత్తుకుంటున్నావు అన్నారావిడ. తన మాటలు పట్టించుకోకుండా వెళ్ళాడు డైనింగ్ హాల్కి. ఏం చేస్తున్నావు ఇవాన్ను అడిగారు ఇవాన్కి ఎదురుగా నిలబడి. పెసరట్టు తింటున్నా అన్నాడు కేర్లెస్గా. నువ్వు తినే ఫుడ్ గురించి అడగడం లేదు నేను, నువ్వు చేసిన పని గురించి అడుగుతున్నా అన్నాడు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. ఏం చేశాడు ఇవాన్ అని అడిగారు దాక్షాయిని గారు. చెప్పు ఇవాన్, అడుగుతున్నారుగా అన్నారు అక్షిత్ గారు. అస్సలు సంబంధం లేని విషయం అన్నట్లున్నాడు ఇవాన్. నువ్వైనా చెప్పు అక్షిత్, ఏం చేశాడు అన్నారావిడ మళ్ళీ. నిన్న నలుగురిని కొట్టాడంట, వాళ్ళు కేసు పెట్టడానికి వచ్చారు అన్నాడు ఇవాన్ని చూస్తూ. అయ్యో, ఎందుకు కొట్టావు ఇవాన్ వాళ్ళని అన్నారు దాక్షాయిని గారు. వాళ్ళని అంతలా కొట్టినా బుద్ధి రాలేదా? కేసు పెట్టడానికి వచ్చారా మళ్ళీ అన్నాడు కోపంగా. ఎందుకు వాళ్ళని కొట్టావు ఇవాన్? వాళ్ళు కేసు పెట్టకుండా నేను మాట్లాడాను కాబట్టి సరిపోయింది. అదే నీ మీద కేసు పెట్టుంటే నీ లైఫ్ స్పాయిల్ అయ్యేది. కొంచెం కూడా ఆలోచించవా అన్నారు. వాళ్ళు ఇవాన్షితో బ్యాడ్గా బిహేవ్ చేశారు, అందుకే కొట్టాను. తనతో అలా బిహేవ్ చేస్తే అంతలా కొట్టాలా? ఇవాన్షిని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళని చంపేస్తాను అని కోపంగా వేలు చూపిస్తూ చెప్పాడు ఇవాన్. ఒక్కసారిగా వినిపించిన ఇవాన్ స్ట్రాంగ్ వాయిస్కి ఉలికి పడ్డారు అందరూ. కోపంతో ఎర్రబడ్డ కళ్ళని చూస్తూ సైలెంట్గా ఉన్నారు. ఇవాన్ కోపంగా వెళ్ళిపోయాడు అక్కడి నుండి. వెళుతున్న ఇవాన్ని చూస్తూ ఉండిపోయారు వాళ్ళు. తను అలా వెళ్ళిపోగానే అక్షిత్ అంటూ కదిలించింది దాక్షాయిని. వదినా, వీడి కోపం ఎక్కువే వదినా, కానీ ఈ పిల్ల విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఇంకా కోపం ఎక్కువ అవుతుంది అన్నాడు అసహనంగా. అవును అన్నారు ఆవిడ కూడా ఇవాన్ వెళ్ళిన వైపు చూస్తూ. మాలతి వెళ్ళిపోయింది కిచెన్లోకి. అమ్మా, కాఫీ అని అరుస్తూ కిందికి వస్తుంది ఇవాన్షి. తెస్తున్నా అంటూ వస్తున్నారు విజయ్ గారు. ఇంత పొద్దున్నే ఎక్కడికి రెడీ అయ్యావే అంటూ కప్పు ముందు పెట్టారు. చిన్న వర్క్ ఉందమ్మా అంటూ కాఫీ తాగుతుంది. అప్పుడే రెడీ అయి కిందికి వచ్చాడు అయాన్. మీరిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అంటూ అయాన్కి కూడా కాఫీ ఇచ్చారు విజయ్ గారు. ఇల్లు ఎలా ఉందో చూడ్డానికమ్మా, ఏమైనా రిపేర్ చేసేది ఏమైనా ఉంటుందేమో కదా, ఒక్కసారి చూసొద్దామని వెళ్తున్నాం అన్నారు. హా, అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి, చీకటి పడక ముందే ఇంట్లో ఉండాలి ఇద్దరు అని ఆర్డర్ వేసి కిచెన్లోకి వెళ్ళిపోయారు విజయ్ గారు. అలాగే అమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం అంటున్నారు. తిని వెళ్ళండ్రా అనగానే మేం బయట తింటామమ్మా అన్నారు. బయట ఫుడ్ అంత మంచిది కాదు, తినేసి వెళ్ళండి అన్నారు సీరియస్గా విజయ్ గారు. ఇక తప్పగా టిఫిన్ చేసి మేం బయలుదేరుతాం అత్తయ్య అన్నాడు అయాన్. ఒక్క నిమిషం అంటూ వెళ్ళి ఇవాన్షి చేతిలో కొన్ని డబ్బులు పెట్టింది. ఎందుకమ్మా ఇవి, నా దగ్గర ఉన్నాయి కదా అంది వాటిని చూస్తూ. ఉంచుకోరా, మీ అవసరాలకు పనికొస్తాయి అంది ఇద్దరినీ చూస్తూ. ఓకే అలాగే అమ్మా అంటూ బ్యాగ్లో పెట్టుకుని బై అమ్మా అని కిస్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే ఫాస్ట్గా లంచ్ బాక్స్ పెట్టుకొని తన రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళిపోయారు తను. గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు స్టూడెంట్స్ అంతా. గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేశారు సుశీల గారు. సుశీల గారు విజయ్ గారు చెప్పే కాలేజీలో లెక్చరర్. గుడ్ మార్నింగ్ మేడం అంటూ నవ్వుతూ విష్ చేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయారు. స్టూడెంట్స్ అంతా ఎవరి క్లాస్ రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. కొంచెం సేపటికి విజయ్ గారు వెళ్ళారు. అందరూ లేచి నిల్చోవడంతో కూర్చోమంది. అందరూ కూర్చున్నాక క్లాస్ స్టార్ట్ చేశారు. క్లాస్ జరుగుతూ ఉంటే మిగతా స్టూడెంట్స్ కొంతమంది పరిగెడుతున్నారు. ఏమైంది అనుకుంటూ బయటికి వచ్చింది. ఏం జరిగింది, ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడిగింది ఒక స్టూడెంట్ని. గ్రౌండ్లో కొట్టుకుంటున్నారు మ్యామ్ అనగానే ఎందుకు అని అడిగింది. తెలియదు అంటూ వెళ్ళిపోయారు. విజయ్ గారు కూడా వెళ్ళారు గ్రౌండ్ వైపు. చుట్టూ గుంపు కూడారు స్టూడెంట్స్. అందరినీ దాటుకుని ముందుకు వెళ్ళి చూశారు. అక్కడ కొంతమంది బాయ్స్, సైన్స్ గ్రూప్, ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు. ఎందుకు మ్యామ్ వాళ్ళు కొట్టుకుంటున్నారు అని అడిగారు కొత్తగా జాయిన్ అయిన సుశీల్ గారు.
సైన్స్ వాళ్ళు గేమ్లో ఓడిపోయి ఉంటారు, అందుకే కొట్టుకుంటున్నారు అంది వాళ్ళనే చూస్తూ. గేమ్లో ఓడిపోతే ఇలా కొట్టుకుంటారా? వాళ్ళ పేరెంట్స్ ఏమీ అనరా మ్యామ్ అన్నారు. ఎందుకనరు? ఓడిపోయావా వాళ్ళ చేతుల్లో అంటూ ఇంకో 4 తంతారు వీళ్ళని అంది క్లాస్కి వెళ్తూ. షాక్ అయి చూస్తుంది సుశీల కొట్టుకుంటున్న స్టూడెంట్స్ని, వెళుతున్న విజయ్ గారిని. అయాన్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా దూరం ఉన్నట్టుంది సైడ్కి చూస్తూ అంటుంది వాన్షి. స్వీటీ, మనం హైదరాబాద్లో ఉంటాం, మీ అమ్మమ్మ వాళ్ళు నల్గొండలో ఉంటారు, అంటే కొంచెం దూరమే కదా అన్నాడు. ఆ విషయం నాకు తెలుసులే గాని ముందు నువ్వు పోని అంటుంది వాన్షి. మరెందుకు నన్ను అడిగావే అన్నాడు అయాన్. తిన్నది ఊరికే ఎందుకు అరుగుతుందిరా అంది చుట్టూ చూస్తూ. కోపంగా బ్రేక్ వేశాడు. సడన్గా బ్రేక్ వేయడంతో వెళ్ళి అయాన్కి అతుక్కుంది. వెనక్కి చూశాడు వాన్షి వైపు. ఏమైందిరా అలా బ్రేక్ వేశావు అంటూ కోపంగా అరిచింది. ఏదో అన్నావు కదే. అప్పుడు గుర్తొచ్చింది తనకి తను అన్న మాటకి అయాన్కి కోపం వచ్చింది అని. అదే హెవీగా తిన్నాను, కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టుద్ది కదా, అదే అంటున్నా అంతే అంది పిచ్చి నవ్వు నవ్వుతూ. దిగు అన్నాడు నార్మల్గా. ఎందుకు అని అడిగింది వాన్షి. చెప్తా దిగవే ముందు అన్నాడు అయాన్. అలాగే అంటూ దిగి చూస్తుంది అయాన్ని. నడు అన్నాడు. ఏంటి అంటుంది వాన్షి. వినిపించలేదా ఏంటి? నడు కొంచెం దూరం అన్నాడు అయాన్. నేనెందుకు నడవాలరా అంటుంది వాన్షి. ఎందుకంటే నేను హర్ట్ అయ్యాను కాబట్టి అన్నాడు అయాన్. సారీరా, ఇంకోసారి అన్ను. సారీ అంటూ బ్రతిమలాడుతుంది వాన్షి. నీకు ఈ మధ్య నోటి దూల బాగా పెరిగిందే, అది తగ్గాలంటే ఆ మాత్రం పనిష్మెంట్ ఉండాలి, ముందు నడు అన్నాడు అయాన్. అమ్మో నడవాలా? ప్లీజ్ అయాన్, ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయి అంటూ చెవులు పట్టుకుంది ఏడుపు మొహంతో వాన్షి. కొంచెం సేపు బెట్టుగానే ఉన్నట్టు నటిస్తూ, ఇంకోసారి నోరు జారేవో ఈసారి పనిష్మెంట్ వేరేలా ఉంటుంది, ఎక్కు అన్నాడు బైక్ స్టార్ట్ చేసి. హమ్మయ్యా అనుకుని ఎక్కింది. సచ్చినోడు నన్ను నడవమన్నాడు అంటూ మనసులో 1,00,000 బూతులు తిట్టుకుంది వాన్షి. ఏంటే లోపల తిట్టుకుంటున్నావా ఏంటి అన్నాడు బైక్ డ్రైవ్ చేస్తూ అయాన్. ఏంటి, నాకు మనసులో కూడా ఆ స్వేచ్ఛ లేదా యువర్ ఆనర్ అంటుంది వాన్షి. మనసులో అనుకుంటే ఉందే, కానీ బయటకంటే కాదు అన్నాడు. నేను ఈ మధ్య ఇలా కూడా అంటున్నానా అనుకుంటూ ముందుకు చూసింది. కొంచెం దూరంలో ఒక కారు కనిపించింది. అయాన్, అది ఇవాన్ కారులో ఉంది కదా అంటుంది. ఉంది కాదు, ఇవాన్దే అన్నాడు అయాన్. ఇక్కడేం చేస్తున్నాడు అంది అర్థం కానట్టుగా. మనతో పాటు తను కూడా వస్తున్నాడు అన్నాడు అయాన్. నేను పిలవలేదు కదా అంటుంది వాన్షి. నేను పిలిచాను కదా అన్నాడు అయాన్. వీడినెందుకు పిలిచావురా, అసలే వీడి కోపం ఎక్కువ అంది అసహనంగా. మార్నింగ్ కాల్ చేశాడు, ఫ్రీగా ఉంటే మూవీకి వెళ్దామా అన్నాడు. కుదరదు, నేను స్వీటీ నల్గొండ వెళ్తున్నాం అన్నాను. ఎందుకు అంటే విషయం చెప్పాను. అయితే నేను కూడా వస్తాను అన్నాడు. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాం, నువ్వు వచ్చేయి అన్నాను. ఇదిగో వచ్చాడు అంటూ వెళ్ళి ఇవాన్ కారు పక్కన ఆపాడు. అయాన్ని వాన్షిని చూసి మిర్రర్ దించాడు. నువ్వు మమ్మల్ని ఫాలో అవ్వు ఇవాన్ అన్నారు వాళ్ళు. ఎందుకు, అందరం ఒక దగ్గరికే కదా వెళ్ళేది, బైక్ పక్కన పార్క్ చేసి కార్ ఎక్కండి అన్నాడు ఇవాన్. వద్దులే, మేము ఇలాగే బైక్ మీద వస్తాం, నువ్వు పదా అంది వాన్షి. నువ్వు నాతో పాటు రా అమ్మాడి అన్నాడు ఇవాన్. నో అంది టక్కున వాన్షి. ఇద్దరూ చూశారు తన వైపు. ఏమైంది అన్నాడు అయాన్. ఎందుకు తన అలా అంది అన్నది అర్థం కాక. నాకు బైక్ మీద జర్నీ ఇష్టం, నేను కార్లో రాను అంటుంది వాన్షి. అలాగే అంటూ ఇవాన్ కార్ స్టార్ట్ చేసి ముందుకు దూసుకొని వెళ్ళిపోయాడు. తనేంటి అయాన్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అంది భయంగా. నువ్వు రాను అన్నావు కదా, అదే కోపంతో వెళ్తున్నాడు అంటూ అయాన్ కూడా స్టార్ట్ అయ్యాడు. ఇతనితో వచ్చింది ఇదే గోల, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. నువ్వు ఫాస్ట్గా పోను, వాడి కారు వెళ్ళిపోయింది అంది టెన్షన్గా వాన్షి. వీళ్ళు స్టార్ట్ అయ్యేసరికి ఇవాన్ కారు వెళ్ళిపోయింది. వీళ్ళు కూడా వెళ్ళారు ఫాస్ట్గా. కొంచెం దూరం వెళ్ళాక ఇతనేంటి అంత ఫాస్ట్గా వెళ్ళాడు, ఎక్కడ కనిపించడం లేదేంటి అనుకున్నారు. స్వీటీ అటు చూడు ఒకసారి అంటూ ముందుకు చూపించాడు. ఏంటయాన్ అంటూ చూసింది.
అక్కడ కొంతమంది జనాలు రోడ్డు మీద గుంపుగూడి కనిపించారు. అక్కడ ఏదో జరిగిందయాన్ అంటుంటే అయాన్ బైక్ స్లో చేస్తూ పోనిచ్చాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.